యొక్క ఆసరాగా గ్రహిస్తున్నావు అది ప్రజ్ఞానం. బ్రహ్మ ఆ యొక్క శక్తి నీవే. ప్రజ్ఞానం బ్రహ్మ నీవే అయి ఉన్నావు. ఇది మనం చెప్పిన మాట కాదు, ఎవరు చెప్పిన మాట. అనాది వేదం యొక్క శిరస్సు నుంచి వచ్చినట్టు మాట. ప్రజ్ఞానం బ్రహ్మ నీవే. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంకా అహం బ్రహ్మాస్మి, ఇది ఎదుర్వేదంలో ఉన్న అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను బ్రహ్మను అయి ఉన్నాను. మహావాక్యం. ఒక మహాత్ముడు నేనే బ్రహ్మము అక్షర సంప్రదాయంలో ఉన్నదని ఒక గ్రంథంలో ఉన్నది. గురుసార సంగ్రహం లోపల ఉన్నది, అది రాసింది ఉన్నది. ఇది కావాలని చూడాల్సి పీఠికలో రాసింది ఉన్నది. రాజు దగ్గర అహం బ్రహ్మాస్మి అంటే మరి అహం బ్రహ్మాస్మి అంటే కాలు చేతులు నరికివేయండి చూద్దాం ఇది ఎట్లా మరి ఎట్లా తట్టుకుంటాం అంటే ఆ ఖడ్గము ఇట్లా అంటే ఇట్లా అట్లకి వెళ్తున్నది. గాల్లో ఎట్లా వెళ్తున్నదో అట్లా వెళ్తున్నది. శరీరం నమ్ముదలేదు. ఆయన సంపూర్ణంగా విదేహ స్థితిలో ఉండి బ్రహ్మానందం లోపల ఉన్నాడు. ఎట్లా దేహస్థితి లేదు, ఆయనకి దేహ భ్రాంతి లేదు, సంపూర్ణంగా అద్భుతమైపోయింది. ఇంకా మూడవది తత్వమసి బ్రహ్మ. తత్వం తత్ అంటే అది, త్వం అంటే నీవు. తత్ అంటే ఏది, అదంటే ఏది. ఇక్కడ ఉన్న భక్తాలకు తెలియని వాళ్ళకు తత్పదము నిర్వికార పరబ్రహ్మము. తత్పదం అంటే నిర్వికార శివరమ్మ చెప్తుండే ప్రతి ఉపన్యాసం లోపల, ప్రతి క్యాసెట్ లోపల, ప్రతి మాట లోపల తత్పద నిర్వికారము బిడ్డ. దానికి ఏ విధమైనటువంటి వికారములు అంటారు. నిరాకారమైనటువంటిది, అంతటి నిండి ఉన్నటువంటిది, సత్యమైనటువంటిది, నశించనిది, నాశనం లేదు. ఆంశనే నీవు త్వం అసి, అదే నీవు అయి ఉన్నావు. పరబ్రహ్మ స్వరూపము నీ యొక్క జీవాత్మ నీవే అయి ఉన్నావు. అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. సర్వమనేది ఉండబడినటువంటి ఏదైతే ఉన్నదో ములుగుచ్చ సందులేమేడు కలిగొన్నది బట్ట బయలు, అది ఏదైతే ఉన్నావో అది నీవే అయి ఉన్నావు బిడ్డ. నేను ఒక భాగవతుల కృష్ణదేశుల వారి కందాల మీద చిన్న చిన్న వ్యాఖ్యానం చేస్తున్నాను. బండ మీద వదిలిసం ఉంటుంది, అది యూట్యూబ్లో పెట్టినాను. యూట్యూబ్లో చాలా లైక్లు వచ్చినాయి. అది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి దాన్ని విని నాకు సవరణ చెప్తే నేను మళ్ళీ సవరణ సరిదిద్దుకుంటా. అటువంటి బోధలు ఏమైనా ఉంటే మాకు చెప్పాలి, తెలియజేయాలి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంతకంటే బోధ ఇంకా ఈ బోధతోటి వారికి గురుదేవులకు చతుర్విధ శుశ్రూషలా చదువుకొనగా అనిశంభు గురువులా కొలుచునగా దాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. స్థాన శుశ్రూష అంటే గురుదేవులు కూర్చున్నటువంటి స్థానమును శుభ్రంగా ఉంచడం, వారికి కూర్చడము, ఆశ్రమం శుభ్రంగా చూసుకోవడం. అంగ శుశ్రూష స్నానాదులు, వారికి శరీరాన్ని భావ శుశ్రూష. గురుదేవుల మనసు లోపల ఏదైతే సంకల్పం వస్తుందో ఆ సంకల్పం తనకు వెంటనే తెలియాలి. ఆయన మంచిగా తాగాలనుకున్నాను తీసుకుపోయి క్లాస్ అందియాలి. ఇది భావం. ఆయన భావం నీకు ప్రతిబింబించాలి. ఆత్మ శుశ్రూష అప్పుడు చేయవలసింది ఏముండదు. ఇప్పుడు పక్కన కూర్చొని పెట్టుకుంటాడు గురుదేవుడు, బిడ్డ నీ సాధన అయిపోయింది, ఇక్కడ కూర్చో బిడ్డ, నీవే నేను, నేనే నీవు, త్వమే వాహం అమే అవుతుంది, నీకు నేర్పవలసి ఉన్నది అని అప్పుడు ఆ సాధన అలా చిత్తశుద్ధ శుశ్రూషలు ఆచరించుకున్నాక శంభు ఎప్పుడు నిరంతరం సర్వకాల సర్వావస్థలందు గురుదేవుల యొక్క పాదపద్మములందు మనస్సు నిమగ్నమై ఉండడమే ముఖ్యంగా నేను అయిపోయింది వేరే మహారాజ్
శంకర